నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. ఈ మధ్య కాలంలో చాలా మందికి లేక ప్రతి ఒక్కరికి వస్తుండే సమస్య ఏంటంటే సెక్సువల్ ప్రాబ్లం, మొగతానము లేక, ఉండి తక్కువ ఉండి హస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల వయసులో మరి మనకన్నా ఎక్కువ పెద్ద స్త్రీలతో కలవడం వల్ల, కొంతమంది చెడు అలవాట్లకి బానిస అవ్వడం వల్ల, మందు, ఈ సిగరెట్లు, గుట్కాలు, అదేవిధంగా అంచులు, ఈరాలు, పాన్పరాకులు ఇలాంటి అలవాట్ల వల్ల కూడాను ఖచ్చితంగా స్పరం కౌంట్ అనే శరీరంలో తగ్గిపోవడము, అంగము అనేది లేవకపోవడము, మీరు మీ భాగస్వామ్యంతో సంభోగం చేయడానికి సరిగా సహకరించకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల ఏంటంటే మీరు ఎప్పుడు ఇంట్లో సుఖపెట్టరో వాళ్ళు ఎవరు సుఖపెడతారో వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. చాలామందికి చాలా ఇంట్లో ఇదే సమస్య జరుగుతుంది. భర్త అనేది ఎప్పుడు సరిగా భార్యకి సుఖం ఇవ్వడో అప్పుడు తను ఏం చేస్తుందంటే ఎవడు ఇస్తాడో అని చూసుకుంటుంది. చాలామంది తాగడకు బానిస అయిన వాళ్ళు అక్కడ భార్య ఒక బాధపడుతుంది, దానికి ఒక అవసరం ఉంది అని కూడా చూడకుండా వీళ్ళు తాక్కొని వీళ్ళు సుఖాన్ని మాత్రం చూసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సంసారాల్లో ఎప్పుడూ గొడవలే ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఏ ప్రాబ్లం రాకూడదు. చాలామందికి సంతానం ఉండదు, స్పరం కౌంట్ బాగలేక, యాక్టివ్ సెల్స్ లేక, ఆరోగ్యంగా లేక, అది గట్టిగా మందంగా లేక కూడాను చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. మీ అందరికీను ఖచ్చితంగా ఈ ఒక్క మందే టైమింగ్స్ పెంచడానికి, స్పరం పెంచడానికి, చిక్కుదనం కావడానికి, అది ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండడానికి, మీకు కెపాసిటీ పెరగడానికి, నరాల వీక్నెస్ పోవడానికి, అన్నిటికి కూడాను ఇది రామబాణం లాగా పనిచేస్తుంది. నేను చెప్తాను ఒక్కొక్కటిగా, మీరు తెచ్చి చేసి వాడుకోవాలి. దీనికి కావాల్సిండేది ఇక్కడ చూడండి, ఇది వచ్చి నల్ల తుమ్మమాన బంక. నల్ల తుమ్మ అని ఉంటుంది కదా, ఆ తుమ్మాన్న ఘాట్లు పెడితే బంక వస్తుంది. దీన్ని తెచ్చి కొద్దిగా నెయ్యిలో వేసి వేపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇది మనకు యాలకులు తెచ్చి పౌడర్ చేసుకోవాలి. ఎండ ద్రాక్షి, ఈ ఎండు ద్రాక్షి కూడా తెచ్చి పౌడర్ చేసుకోవాలి. కూర్చోండి, ఇది వచ్చి మనకు రత్నపురుష అంటాం, ఈ రత్నపురుష కూడా తెచ్చి పౌడర్ చేసుకోండి. ధనియాలు, బోడాతరం పువ్వులు, జాజికాయి, సారిపప్పు, ఎర్ర ముల్లంగి విత్తనాలు, నాల్తాటి గడ్లు, దూలుగుండి విత్తనాలు, ఉత్రేణి గింజలు, తుంగముస్తులు, అక్కలకర్ర, పిల్లిపిచ్చ వేర్లు, దీన్నే మనము శతావరి అని పిలుస్తాం. కామచక్రగడ్డ, ఈ విధంగా కోసింటారు పీసులు. ఈ కామచక్రగడ్డ, మునుగుమాన్లో వచ్చే బంక, అదేవిధంగా పంజామిస్త్రి, మోడీ కారం, ఇదే మనకు గురుమోట్లు అంటాం, గురుమోట్లు. అదేవిధంగా నాటు అశ్వగంధ, మదన కామేశ్వరి పువ్వు. చూడండి, ఇది ఎర్రేర్లు. మనకు ఇన్ని ఐటముల కన్నా ఇది చాలా ముఖ్యం. ఇది ఎర్రేర్లు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది సుగంధ పాల. చాలామంది ఈ మధ్యకాలంలో మీరు సుగంధ పాల అనే పోయి షాపుల్లో అడిగారంటే నన్నారి వేర్లు ఇస్తారు, అది పనికిరాదు. ఈ సుగంధ పాల ఏరు మాత్రమే మీరు తెచ్చుకోవాలి, ఒరిజినల్. ఈ సామాగ్రిలన్నీ తెచ్చి మొత్తం ఒక్కొక్కటిగా పౌడర్ చేసి, సలాబ్ ముస్లి 100 గ్రాములు, ఇవన్నీ కూడా తెచ్చి మెత్తగా పౌడర్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి మనకు రస ఔషధాలు కావాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మీకు రస సింధూరం అంటాం. ఇది చూడ్డానికి మనకి ఇంగ్లీకం లాగా ఉంటుంది, కానీ ఇంగ్లీకం కాదు, చిన్నగా ఉంటుంది. ఇది రస సింధూరం. దీన్ని తెచ్చి కొద్దిగా పీసులు చేసి నిమ్మరసంతో నానబెట్టేయాలి ఒక 7 రోజులు. ఒక 3-4 గ్రాముల పీసులు చేసి 10 గ్రాముల రస సింధూరము నిమ్మరసంతో 7 రోజులు నానబెట్టాలి. లేకపోతే గోమూత్రంతో నానబెడితే ఇంకా మంచిది. తర్వాత తీసి దాన్ని ఎండించి పెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఇంగ్లీకం. మనకి ఇది అంశపాది ఇంగ్లీకము, వళంద ఇంగ్లీకము అని దొరుకుతుంది. మీరు వళంద తెచ్చుకోండి.
బాగా మెత్తగా ఉంటుంది. దీన్ని కూడా ఒక 7 రోజులు గోమూత్రంతో బాగా నానబెట్టి తర్వాత ఎండించి పెట్టుకొని ఇవి 2 10 గ్రాములు తెచ్చుకోవాలి. 2 క్వార్టర్ బాటిల్ తల్లిపాలు, మీరు కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళారంటే అక్కడ దొరుకుతుంది. తల్లిపాలు ఒక 2 క్వార్టర్ బాటిల్ తెచ్చి దీన్ని ఒక బోకి అంటే ఒక కుండ లాంటి చిన్నది ఎడుముగా ఉండే మూత తెచ్చి దాన్ని పెట్టి దానిపైన ఈ పీసులు పెట్టి తల్లిపాలు ఒక్కొక్క స్పూనే చురికించాలి. కింద మంట పెట్టారంటే ఆ ఉడికి ఆ పాలంతా ఈడ్చుకుంటుంది. ఈ విధంగా 2 క్వార్టర్లో దీనికి బాగా చురికించి దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ 10 గ్రాములు కూడా ఇందులో కలుపుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఇది వచ్చి మీకు గోమూత్ర శిలాజిత్, ఇలా ఒరిజినల్ బాగుండేది గోమూత్ర శిలాజిత్ ఒక 20 గ్రాములు తెచ్చి ఇందులోకి వేసి ఎత్తి పెట్టుకోండి. మేకపాలు 2 లీటర్లు తేవాలి. ఇవన్నీ పౌడర్లకి 2 లీటర్లు మేకపాలు, 3 లీటర్లు నాటావు పాలు, 1.5 లీటరు ఆవు నెయ్యి, అర్ధము లేక 3/4 లీటరు తేనె, ఒక 1/2 కేజీ అంత బెల్లం, తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ లేకపోతే కలకండ కానీ, షుగర్ లేకపోతే బెల్లము కలకండ వేసుకోండి, లేకపోతే వద్దు షుగర్ ఉంటే. ఇవన్నీ వేసి పాలు పోసుకొని మొత్తం వేసుకొని నెయ్యి వేసి దీన్ని లేహ పాకం ఎత్తాలి. మహామదన కామేశ్వరి లేహం అంటాం ఇది. ఇప్పుడు మదన కామేశ్వరి లేహం అనేది చాలా కంపెనీస్లో చాలామంది చేస్తుంటారు, అదంతా పెద్దగా రిజల్ట్ లేదు. ఇది మహామదన కామేశ్వరి లేహం చాలా అమోఘంగా అద్భుతంగా పనిచేస్తుంది మీకు సెక్సువల్ కెపాసిటీ పెంచడంలో. దీన్ని లేహ పాకం వండుకొని ఇవంతా మనం పాకెత్తాం, పాలంతా ఇమిరిపోయింది, అయిపోయింది, నెయ్యి మాత్రం మిగిలింది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 50% ఇది కొంచెం చల్లపడ్డాక తేనె వేసుకోవాలి. తేనె ఎక్కువ ఉడుకున్నప్పుడు వేయకండి. నెయ్యి ముందుగా పాలు ముందుగా వేసి చేయండి, తేనె మాత్రం గడ్డలో వేసుకోండి. దీన్ని ప్రతిరోజు ఒక 12 గ్రాములంత ఒక స్పూన్ అంత తింటూ ఒక 1/2 లీటర్ పాలు తాగుతూ వచ్చారంటే మీకు సెక్సువల్ కెపాసిటీ అనేది నంబర్ 1గా పెరుగుతుంది. అప్పుడు మీరు మీ భాగస్వామితో సుఖపడవచ్చు, సంతాన ప్రాప్తి కలుగుతుంది, వీర్య కణాలు కలుగుతుంది, వీర్యం చిక్కగా వస్తుంది, నరాల వీక్నెస్ పోతుంది, మీ బాడీ చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 99% మగవాళ్ళలో ఈ సెక్సువల్ ప్రాబ్లం అనేది ఉంది. అందరూ అల్లాడిపోతున్నారు దీనికోసం. కొంచెం కష్టమైనప్పటికీ ఒక్కొక్కటిగా రాసుకొని ఓపికగా మీరు చేసుకున్నారంటే మీ జీవితాలు బాగుపడతాయి. ఒకవేళ మీకు ఇది కాలేదు అంటే మన దగ్గర దీనికి సంబంధించిన ఫుల్ కిట్టే వస్తుంది. మసాజ్ ఆయిల్, కడుపులోకి మందులు, పౌడర్, గోళీలు, లేహం అంతా ఫుల్ కిట్టే ఉంటుంది. అవసరమైతే అందిస్తానని తెలియజేస్తూ ఈ వీడియోతో ముగిస్తా ఉన్నాను. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.